దక్షిణాదికి స్పెషల్గా ఈ ఇక్కడ నీళ్లు ఏమైనా స్పెషల్ ఏమో. చదరంగం అంటే ఎత్తు, పై ఎత్తు, వ్యూహం, ప్రతి వ్యూహం, ఆలోచన, ప్రతి ఆలోచన, ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి. ఇందులో ఒకప్పుడు చదరంగం అంటే అదే శత్రు సైన్యాలు, మన సైన్యాలు. రాజు ఒక అడుగు వేస్తే మంత్రి ఎక్కడ దాకా అయినా ఏ మూలకైనా పోగలుగుతాడు. గుర్రం 2 అడుగులు ముందుగా 2 అడుగులు పక్కగా వేసి 1 అడుగు ముందుకి. ఏనుగంటే సూటిగా వెళ్తూ ఉంటుంది. అలాగే సైన్యాధిపతి అంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లాంటి ఒక సిస్టంతో కూడుకున్నట్టు, అంటే మొత్తం సైనిక బలగాల సిస్టంతో కూడుకున్నట్టు, ఎత్తులు పై ఎత్తులతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇందులో ఒకప్పుడు తమిళనాడుకి సంబంధించిన విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయితే, ఇప్పుడు అతను 5 సార్లు సాధిస్తే, మన తెలుగువాడైనటువంటి దొమ్మరాజు గుకేష్ ఇప్పుడు ఈ రికార్డు సాధించాడు. 11,45,00,000 రూపాయలు సొంతం చేసుకున్నాడు ప్రైజ్ మనీని. ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన 2వ భారతీయుడయ్యాడు గుకేష్. ఇంతకుముందు 5 సార్లు గెలిచి టైటిల్ గెలిచినటువంటి వాడు విశ్వనాథన్ ఆనంద్. అది పక్కన పెడితే మన రాష్ట్రానికి సంబంధించి కోనేరు హంపి, అట్లాగే ద్రోణవల్లి హారిక, ఇట్లాంటి వాళ్ళు కూడా చెస్లోనే మనకి అంతర్జాతీయంగా అనేక పథకాలు సాధించుకొచ్చారు, కిరీటాలు తెచ్చిపెట్టారు. తద్వారా చూస్తుంటే మన తెలుగు నేల ఒక స్పెషల్, ఆంధ్ర ఎస్పెషల్లీ దీనికి చదరంగానికి. అలాగే మన దక్షిణాది నేల అనాలేమో, ఎందుకంటే విశ్వనాథన్ ఆనంద్ కూడా అక్కడ సాధించాడు కాబట్టి. చదరంగపు ఎత్తులలో మేధావులు అంటే కూర్చుని ఎత్తులు వేసే దాంట్లో ఎక్స్పర్టైజేషన్ అన్నటువంటి చూపెడుతున్నారు.